వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు మన క్లాస్లో ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి సార్ అంటే నేను ఫాలో కావాల్సిన రూల్ ఏంటి? సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి సార్ అంటే నేను ఫాలో కావాల్సిన రూల్ ఏంటి? ఇన్ కేస్ నేను కనుక మార్చగలిగితే, ఆ సెంటెన్స్ నేను మార్చగలిగితే దాని మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది, మీనింగ్ ఎలా ఉంటుంది, అది మన లైఫ్లో, మన డే టు డే లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, ఏ సందర్భంలో ఉపయోగపడుతుంది, క్లియర్గా తెలుసుకుందాం. వీడియో కొంచెం లెంత్ ఉన్న పర్లేదు, నాలెడ్జ్ కోసము మనం ఫోకస్ పెట్టాలి. సో ఈరోజు క్లాసు స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాల్సారంటే ఫాలో కావాల్సిన రూల్స్ ఏంటి, వాట్ ఆర్ ద రూల్స్ అనేది మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. రైట్. సో ఇవన్నీ నేను సైడ్కు పంపించేస్తున్నా. రైట్, గమనించండి. వాయిస్ మనకి రెండు రకాలని తెలుసు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సార్ వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్ అండ్ వాట్ ఈస్ ప్యాసివ్ వాయిస్ అని తెలుసుకునే దానికంటే ముందు వాయిస్ అంటే ఏంటి? సో వాయిస్ని గ్రామర్ భాషలో, బేసిక్గా మనకు వాయిస్ అంటే మన వాయిస్, మన గొంతుక, మన స్వరపేటిక, ఈ వాయిస్ అంటాము. అది మన జనరల్ మీనింగ్. అకార్డింగ్ టు గ్రామర్, వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వాయిస్ అంటే, గ్రామర్లో వాయిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద బేస్ వర్బ్. వర్బుకు ఉండే రకరకాల రూపాలనే వాయిస్ అంటాం. వాయిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. వాయిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే ఏంటి సార్? ఏం లేదు. ఇప్పుడు టేక్ ఉందనుకోండి, వర్బ్ 1, వర్బ్ 2 వచ్చేసి టుక్, వర్బ్ 3 వచ్చేసి టేకెన్, వర్బ్ 4 వచ్చేసి టేకింగ్, లేకపోతే స్పీక్ అంట, స్పోక్ అంట, స్పోకెన్ అంట, ఇట్ ఈస్ స్పీకింగ్ అంట. సో ఒక వర్బ్కు ఉండే రకరకాల ఫార్మ్స్నే వర్బ్ ఇస్. వాయిస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఇట్ ఈస్ కాల్డ్ వాయిస్. వర్బ్కు ఉండే రకరకాల ఫార్మ్స్నే వాయిస్ అంటాము. ఈ వాయిస్లో మనకి రెండు రకాలు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏం చెప్తారు సార్ అంటే, మనకు బాగా తెలుసు జనరల్గా మీనింగ్. యాక్టివ్ అంటే చాలా హుషారు ఉన్నాడు, చాలా ఫాస్ట్గా ఉన్నాడు, మంచి యాక్టివ్ ఉన్నాడు పిల్లోడు అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఆపోజిట్. ప్యాసివ్ అంటే దాని మీనింగ్ జనరల్గా డల్ అనే మీనింగ్ వస్తుంది. అరే డల్ మొహమడ అంటారు. ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ ఫేస్ అంటాం. సో ఒక స్టేట్మెంట్ని డైరెక్ట్గా చెప్పగలిగితే, నేను ఎవ్రీ మార్నింగ్ ఐ ప్లే షటిల్ అంట. నేను రోజు షటిల్ ఆడతా. నేను ఎప్పుడు షటిల్ ఎందుకు తీసుకుంటాను సార్ అంటే ఆడుతున్నాను కాబట్టి. నేను రోజు షటిల్ ఆడతా. యాక్టివ్ వాయిస్ మీనింగ్ చూడండి, నేను రోజు ఆడతానని చెప్తుంది. ప్యాసివ్ వాయిస్ ఏం చెప్తా సార్ అంటే ఇదే స్టేట్మెంట్ని ఇంకొక రకంగా, షటిల్ నా చేత ఆడబడుతుంది. అది ఇంగ్లీష్లో వచ్చేసరికి నేను ఐ ప్లే షటిల్ డైలీ అని చెప్తుంది. నేను రోజు ఆడతాను స్వామి అని చెప్తాను యాక్టివ్ వాయిస్ అయితే. ప్యాసివ్ వాయిస్ ఏం చెప్తా సార్ అంటే ఇదే స్టేట్మెంట్ని షటిల్ ఈజ్ ప్లేడ్ బై మీ అని చెప్తుంది. సో ఇక్కడ ప్లేడ్ అనేది V3. సో మనకు V3ల గురించి క్లియర్గా మనం గత క్లాస్లో తెలుసుకుందాం. సో మరి V3ని ఎక్కడెక్కడ వాడతాం సార్ అంటే ప్యాసివ్ వాయిస్ అన్నింటిలో V3 వాడతాం అని మనం గత క్లాస్లో మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఇక్కడ యాక్టివ్ వాయిస్ కమింగ్ టు పాయింట్, యాక్టివ్ వాయిస్ ఏం చెప్తా సార్ అంటే నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నేను రాస్తే యాక్టివ్ వాయిస్, నా చేత రాయబడితే ప్యాసివ్ వాయిస్. నేను ఐ బ్రేక్ ద సిస్టమ్ అంట. ఐ బ్రేక్ ద సిస్టమ్, నేను సిస్టాన్ని బ్రేక్ చేస్తా. ఐ బ్రేక్ ద సిస్టమ్ సార్ అంట. ఐ బ్రేక్ ద సిస్టమ్, నేను సిస్టాన్ని బ్రేక్ చేస్తా. ప్యాసివ్ వాయిస్ ఏం చెప్తా సార్ అంటే సిస్టమ్ ఈజ్ బ్రోకెన్ బై మీ అంటది. సిస్టమ్ ఇక్కడ తీసుకొస్తుంది. సిస్టమ్ ఈజ్ బ్రోకెన్ బై మీ. సిస్టమ్ నా చేత బ్రేక్ చేయబడుతుంది. ఐ బ్రేక్ ద సిస్టమ్ అంటే నేను చేస్తాను.
సిస్టమ్ ఈజ్ బ్రోకెన్ బై మీ అంటే సిస్టమ్ నా చేత బ్రేక్ చేయబడుతుంది. అంటే స్టేట్మెంట్ని మీనింగ్ చేంజ్ కాకుండా ఒక వాక్యాన్ని లేదా సెంటెన్స్ని మీనింగ్ చేంజ్ కాకుండా ఇట్లా రాయొచ్చు, అట్లా రాయొచ్చు, దాన్నే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక సెంటెన్స్ని బదిలీ చేయడం, ఒక సెంటెన్స్ని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మనం బదిలీ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం. ఒక సింగిల్ లైన్లో చెప్పండి అంటే, నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నా చేత చెయ్యబడితే ప్యాసివ్ వాయిస్. ఇఫ్ ఎ పర్సన్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. ఒక వ్యక్తి ఏదైనా చేస్తే యాక్టివ్ వాయిస్, ఒక వ్యక్తి చేత ఏదైనా చెయ్యబడితే ప్యాసివ్ వాయిస్. ఇఫ్ ఎ పర్సన్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్ అండ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. ఒకసారి నేను హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ అడిగాను, హౌ డూ యూ నరేట్ ద వాయిస్ అన్నాడు. ఐ సెడ్ ఈ లైను, ఆ లైను, ఈ 3 లైన్లు నేను ఆల్రెడీ అంతకు ముందు రోజే ప్రిపేర్ అయ్యింది. అంటే ఇది అడుగుతాడని కాదు, అట్లా అన్ని ప్రిపేర్ అవుతూ చూశాను ఆ రోజు. అప్పుడు చెప్పాను నేను, వాయిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ సార్, అండ్ ఇట్స్ క్లాసిఫైడ్ ఇన్ 2 types. One is active voice and second is a passive voice. Voice, the first is active voice. I feel the definition of active voice is, if a person does something is called active voice. If something is done by a person is called passive voice sir. ఒక వ్యక్తి ఏదైనా చేస్తే యాక్టివ్ వాయిస్ సార్, చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్ సార్. సో డెఫినేషన్ ఒకసారి నేను రాస్తాను చూడండి. నేను చేస్తే, ఒక వ్యక్తి చేస్తే యాక్టివ్ వాయిస్, ఒక వ్యక్తి చేత చెయ్యబడితే ప్యాసివ్ వాయిస్. డెఫినేషన్, ఇఫ్ ఇంగ్లీష్లో ఇఫ్ ఎ పర్సన్ డస్ సంథింగ్, if a person does something is called active voice. If a person does something is called active voice. ఇక్కడ if something is done by a person, if something is done by a person is called passive voice. ఇది బట్ సో ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం తెలుసుకుంటున్నాం సార్ అంటే 3 పాయింట్లు. వాయిస్ అంటే ఏం లేదు, వాయిస్ అంటే వర్బుకు ఉండే రకరకాల ఫామ్స్ని వాయిస్ అంటాము. 2 రకాలు, యాక్టివ్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ అంటే నేను చేస్తే యాక్టివ్ వాయిస్, ఏదైనా అదే పని నా చేత చేయబడింది అంటే ప్యాసివ్ వాయిస్. దానికి ఇంగ్లీష్ డెఫినేషను, ఇఫ్ ఎ పర్సన్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. ఇది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే, బాగా వినండి, ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి సార్ అంటే మనం ఫాలో కావాల్సిన రూల్స్ ఏంటి, ఎలా చేంజ్ చేస్తాము, ఎలా ఫామ్ అవుతాయి, బాగా వినండి. సో ఇవన్నీ నేను తీసేయను. రైట్, ఇప్పుడు చూడండి, ఒక స్టేట్మెంట్ని అంటే ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి సార్ అంటే రూల్స్ ఏంటి, ఎట్లా ఫామ్ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. వాట్ ఆర్ ద రూల్స్ దట్ వీ నీడ్ టు ఫాలో. ఏంటి ఆ రూల్స్ సార్ అంటే, నేను అంటాను వీ హ్యావ్ టు ఫాలో 6 బేసిక్ రూల్స్ ఫాలో కావాలి. ఒక 6 బేసిక్ రూల్స్ ఫాలో కండి అంటాడు. మంచిది, అవుదాం. 6 బేసిక్ కాకపోతే 60 అవుదాం. ఏంటి సార్ ఆ బేసిక్ రూల్స్ అని అంటే, బాగా వినండి. సపోజ్ ఒక సెంటెన్స్ నేను రాస్తున్నా, హీ రైట్స్ స్టోరీస్. అతను స్టోరీస్ బాగా రాస్తాడు. ఇది యాక్టివ్ వాయిస్. హీ రైట్స్ స్టోరీస్. అతను స్టోరీస్ రాస్తాడు. యాక్టివ్ వాయిస్. ఈ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఆ రూల్స్ ఏంటి? ఫస్ట్ రూల్ చెప్తాను చూడండి. ఫస్ట్ రూల్ ఏంటంటే, గివెన్ సెంటెన్స్, ఇచ్చిన సెంటెన్స్ని లెట్ us డివైడ్ ఇంటూ 3 parts. ఫస్ట్ రూల్ గమనించండి. ద గివెన్ సెంటెన్స్, ఇచ్చిన సెంటెన్స్ని లెట్ us డివైడ్ ఇంటూ 3 parts. దట్ 3 parts ఆర్
సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్. ఇచ్చిన సెంటెన్స్ని సబ్జెక్ట్గా వర్బుగా ఆబ్జెక్ట్గా 3 విభజించండి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హీ. రైట్స్ అనేది వర్బ్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఎక్స్ట్రా వర్డ్ లేకపోతే వస్తువు ఏదైనా. ఆబ్జెక్ట్ సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్. రిసీవర్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ రూల్ అది బాగా వినండి. ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి సార్ అంటే వీ హ్యావ్ టు ఫాలో 6 బేసిక్ రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే అయ్యా ఒక యాక్టివ్ సెంటెన్స్ని 3 రకాలుగా 3 భాగాలుగా విభజించండి. ద గివెన్ సెంటెన్స్ మస్ట్ బీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఇచ్చిన సెంటెన్స్ని 3 పార్ట్స్గా విభజించండి. సబ్జెక్ట్గా వర్బుగా ఆబ్జెక్ట్గా. మంచిది, విభజించినాం. సెకండ్ రూల్ ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్, యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి స్టార్టింగ్లోనే రావాలా. అంటే ఏం రావాలా? సబ్జెక్ట్గా మారాలా. అంటే ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్టు. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్టు అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్లో చివరగా ఉన్నటువంటి ఈ ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది. అందుకే ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఓ బికమ్స్ ఎస్ అవుతుంది. అంటే ఏం చేయాలా? అప్పుడు నేను ఈ స్టోరీస్ తీసుకుంటున్నా. స్టోరీస్ తీసుకున్నాను, వదిలేయండి. నెక్స్ట్ చూడండి. థర్డ్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటి? 3 పార్ట్స్గా విభజించా. సెకండ్ రూల్ ఏంటి? ఈ ఆబ్జెక్ట్ను ఫస్ట్గా తీసుకోండి. ఆ స్టోరీస్ అని తీసుకున్నా, మంచిది. థర్డ్ రూల్ ఏంటంటే అయ్యా బీ ఫార్మ్స్ని మర్చిపోవద్దయ్యా. బీ ఫార్మ్స్ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, పాస్ట్ ఫామ్ అయిందనుకోండి వాజ్ వర్. పాస్ట్ అయితే వాజు వర్రు వాడండి. ఫ్యూచర్ అయితే బీని కానీ వాడండి. సో ప్రజెంట్ అయితే ఈజ్ యామర్ పాస్ట్ బీ ఫార్మ్స్ అంటాం. సో వెంటనే బీ ఫార్మ్స్ వాడండి. ఇప్పుడు వాడదాం చూడండి. ఫస్ట్ ఏంటి? డివైడ్ చేసినాం 1 2 3 డివైడ్ చేసి. సెకండ్ ఏంటి? అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ను తీసుకొని వచ్చుకున్నాం, మంచిది. థర్డ్ ఏం చేయాలా? బీ ఫార్మ్స్ తీసుకోవాలా. ఈజ్ యామ్ ఆర్. స్టోరీస్ తర్వాత బీ ఫామ్ వేయాలా. ఇప్పుడు ఈజ్ ఇది ప్రజెంట్, ఎందుకంటే ఇది చూడండి రైట్ అనేది ప్రజెంట్ కదా. ప్రజెంట్ బీ ఫామ్నే వాడాలి. జాగ్రత్త గమనించండి. ఈజ్ వాడాలన్నా, యామ్ వాడాలన్నా, ఆర్ వాడాలన్నా. స్టోరీ అంటే ఈజ్ అని చెప్పండి, కానీ స్టోరీస్ అంటే ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. స్టోరీస్ ఆర్ వదిలేయండి. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే ఫస్ట్ రూల్ ఏంటి? 3 పార్ట్స్గా విభజించండి. సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్. సెకండ్ రూల్ ఏంటి? అయ్యా ఇక్కడ లాస్ట్ ఉన్న ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చుకోండి. వేసుకున్నాం. తర్వాత ఏమండి? బీ ఫామ్ వాడండి. వాడినాం. నెక్స్ట్ వర్బు నంబర్ 4 ఏంటంటే బీ ఫామ్ తర్వాత, అంటే ఈ బీ ఫామ్ తర్వాత ఖచ్చితంగా పాస్ట్ పార్టిసిపుల్ని వాడు. అదే మన వర్బు 3. ప్యాసివ్ వాయిస్లో వర్బు 3ని వాడు నాయనా అంటది. అంటే బీ ఫామ్ తర్వాత వర్బు 3 వాడండి. వర్బు 3 ఏం వాడాలా? ఇక్కడ చూడండి. రైట్ అనేది V1, రైట్ అనేది వర్బు 1. వర్బు 3 ఏమవుతుంది? రైట్, రోట్, రిటర్న్ అవుతుంది. స్టోరీస్ ఆర్ రిటర్న్. అక్కడ V3ని వాడితే స్టోరీస్ ఆర్ రిటర్న్. స్టోరీస్ రాయబడతాయి, డోంట్ వరీ. స్టోరీస్ ఆర్ రిటర్న్. నంబర్ 5 ఇక్కడ కూడా వదిలేయండి. బీ ఫామ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ వాడండి. పాస్ట్ పార్టిసిపుల్ తర్వాత ప్రిపోజిషన్ భయపడొద్దు. బై, మళ్ళీ ఇది గ్రామర్ అనుకోవద్దు. బై వాడండి. స్టోరీస్ ఆర్ ఇక్కడ చూడండి. పాస్ట్ పార్టిసిపుల్ తర్వాత బై వాడండి, మంచిది. లాస్ట్ రూల్ ఉంది చూడండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది కదా. అంటే ఇక్కడ ఉన్నది లాస్ట్లో ఉన్నది ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా. మరి ఇక్కడ ఫస్ట్ ఉండేది మరి అక్కడ లాస్ట్కి వెళ్ళాలి కదా. అంటే ఆబ్జెక్టు సబ్జెక్ట్ అయినప్పుడు గమనించాలి. ఆబ్జెక్టు సబ్జెక్ట్ అయినప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ కావాలి కదా. అంటే ఇది ఇట్లా పోయినప్పుడు అది ఎట్లా రావాలి కదా అంటున్నాను నేను. సో అప్పుడు ఈ హీ ఇక్కడ బై హీ అని అనకూడదు. యాక్టివ్ వాయిస్లో గమనించండి, అనకూడదు. కొంచెం గమనించండి. యాక్టివ్ వాయిస్లో ఉన్న హీ ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి హిమ్ అవుతుంది. హీ ఏమవుతుంది? అక్కడ పోయేసరికి హీ కాకుండా యాక్టివ్ వాయిస్లో హీ అవుతుంది, హీ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి హిమ్ అవుతుంది. బై
బై హీ కాదు హిమ్ అవుతుంది. అప్పుడు చూడండి యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేశాను. హీ రైట్స్ స్టోరీస్, అతను స్టోరీస్ రాస్తాడు. స్టోరీస్ ఆర్ రిటన్ బై హిమ్, స్టోరీస్ అతని చేత రాయబడతాయి. అతని చేత అంటే ఏంటి, అతను చేత రాయబడతాయి. సో ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి సార్ అంటే వీ హ్యావ్ టు ఫాలో 6 బేసిక్ రూల్స్. ఒక 6 బేసిక్ రూల్స్ ఫాలో అవుతున్నాం. ఫండమెంటల్ బేస్ ఇది కొంచెం మీరు అర్థం చేసుకుంటే, ఇది కొంచెం మీరు నా మాట వినగలిగితే దీంతో ఎంత అద్భుతాలు చేస్తామో, ఇంగ్లీష్లో ఎంత కమాండింగ్, ఎంత గ్రిప్ తెచ్చుకుంటామో నేను చేసి చూపిస్తాను. ముందు నేను చెప్పినట్టు రూల్స్ ఒక్కటి కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఏమున్నాయి ఇక్కడ, ఒక సెంటెన్స్ని యాక్టివ్ అయిన నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. 6 రూల్స్ వాడాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఇచ్చిన సెంటెన్స్ సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్గా. సెకండ్ ఏంటంటే, అక్కడ ఉన్న ఆబ్జెక్టు సబ్జెక్ట్గా వాడేయండి, అంటే ఓ బికమ్స్ ఎస్ అవుతుంది. వెంటనే బీ ఫామ్స్ వాడండి. ప్రజెంట్ అయితే ఇవి వాడండి, పాస్ట్ అయితే ఇవి వాడండి, ఫ్యూచర్ అయితే ఇది వాడండి. బీ ఫామ్ వాడిన తర్వాత మన ఫేవరెట్ వర్బు 3ని వాడినాము. దాని తర్వాత ప్రిపోజిషన్ బై వాడినాము. సిక్స్త్ రూల్ ఏంటంటే ఓ ఎస్ అయినప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయినప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ కావాలి కదా, అంటే ఓ ఎస్ అయినప్పుడు ఎస్ బికమ్స్ ఓ అవుతుంది. ఇవి 6 బేసిక్ రూల్స్. సో జాగ్రత్తగా గమనించండి. సబ్జెక్ట్ 3 పార్ట్లుగా, ఆబ్జెక్ట్ సబ్జెక్టు, వెంటనే బీ ఫామ్స్, వెంటనే V3, వెంటనే బై, దాని తర్వాత లాస్ట్లో ఉండేది ఇక్కడికి వస్తుంది. సరే యాక్టివ్ వాయిస్లో ఉన్న హీ ప్యాసివ్ వాయిస్లో హిమ్ అయినప్పుడు గమనించండి. మరి ఇక్కడ షీ ఉందనుకోండి, అంటే ఈ ప్లేస్లో షీ ఉందనుకోండి, ఇక్కడ హర్ అవుతుంది. షీ ఏమవుతుంది, హర్ అవుతుంది. ఒకవేళ ఇట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఇట్టే అవుతుంది. ఒకవేళ ఐ ఉందనుకోండి, యాక్టివ్ వాయిస్లో ఐ ఉందండి, అక్కడ పోయేసరికి మీ అవుతుంది. ఇన్ కేస్ ఐ మీ అవుతుంది. నెక్స్ట్ వి ఉందనుకోండి, ప్యాసివ్ వాయిస్లో పోయేసరికి అజ్ అవుతుంది, వి అజ్ అవుతుంది. ఇన్ కేస్ యాక్టివ్ వాయిస్లో దే ఉందనుకోండి, ఇక్కడ పోయేసరికి దెమ్ అవుతుంది. ఈ ప్లేస్లో యాక్టివ్ వాయిస్లో ఈ ప్లేస్లో ఇవి ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఇవి అవుతాయి. హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్ అవుతుంది, ఐ మీ అవుతుంది, వి అజ్ అవుతుంది, దే దెమ్ అవుతుంది, అండ్ యూనే అవుతుంది. ఎందుకైతుంది సార్ చాలామంది డౌట్. నేను చేస్తా, అతను చేస్తాడు, అతని చేత, అతను అంటే హీ అనలేము కదా, హిమ్ అంటాం. ఇక్కడైతే హీ అన్నాము, అక్కడ హీ అని అనలేము. అతని చేత, బై హిమ్. ఆమె అంటే షీ, ఆమె చేత, ఆమె అంటే బై హర్ అనాలి. షీ బికమ్స్ హర్ అవుతుంది, ఐ బికమ్స్ మీ అవుతుంది, వి బికమ్ అజ్ అవుతుంది, దే బికమ్ దెమ్ అవుతుంది. సో వీటిని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి సార్ అంటే ఇది బేసిక్ సెకండ్ పాయింట్. అంతకుముందు మనం ఏం తెలుసుకున్నాం కొంచెం ఒక్కసారి చూడండి. కన్ఫ్యూజ్ కాకూడదు. డోస్ ఎక్కువ వేస్తున్నానని కూడా అనుకోవద్దు. డోస్ వేస్తున్నాను, కొంచెం స్టఫ్ పెడుతున్నాను ఎక్కువ అనుకోవద్దు. నిదానంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాయిస్ అంటే ఏంటి? ఒక వర్బుకుండే రకరకాల ఫామ్స్ని వాయిస్ మనకు వదిలేయండి. 2 రకాలు. అసలు ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఏమవుతుంది, ఎట్లా మార్చాలా? ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాల్సిన అవసరం ఏంటి, మారిస్తే ఎలా మార్చాలా, మీనింగ్ ఎలా మారుతుంది, అది మనకు ఏ జీవితంలో ఎట్లా ఉపయోగపడుతుంది, ఇవి మనం ఈరోజు తెలుసుకుంటాం. సో వాయిస్ 2 రకాలు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నా చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్. ఇఫ్ ఎ పర్సన్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. కేల్కత్ దుకాన్ బంద్. 2 అయ్యా. ఒక యాక్టివ్ వాయిస్ యాక్టివ్ అంటే మళ్ళీ కామెంట్ చేస్తారు. ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఏం కావాలా అంటే అప్పుడు మనం ఏం చెప్పాం సార్ అంటే ఒక 6 బేసిక్ రూల్స్. అంటే ఏం చేయాలి సార్ అంటే ఒక 6 బేసిక్ రూల్స్ ఫాలో కండి, ఒక 6 బేసిక్ రూల్స్ ఫాలో కండి. ఒక వాక్యాన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే 6 బేసిక్ రూల్స్ ఫాలో కండి అని చెప్పాం. ఏంటి సార్?
ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ 3గా విభజించండి, అక్కడ ఉన్నదండి ఇక్కడ వేయండి. వెంటనే తర్వాత బీ ఫామ్ అయితే ప్రజెంట్ అయితే వాడండి, పాస్ట్ అయితే వాడండి. అయిపోయిన తర్వాత వెంటనే V3 వాడండి, V3 వాడామండి. తర్వాత ప్రిపోజిషన్ బై వాడండి, వాడినాం సార్. ఇక్కడ అయ్యా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయినప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ అంటే ఎస్ అయినప్పుడు ఓ అవుతుంది, అందుకే ఓ అయింది. ఇవి 6 బేసిక్ రూల్స్ ఫాలో అయినాం. సెకండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ హీ ఉంటే అక్కడ హిమ్ రావాలి. అంటే యాక్టివ్ వాయిస్లో హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్ ఐ మీ అవుతుంది, వి అజ్ అవుతుంది, దే దెమ్ అవుతుంది, యూ అవుతుంది. ఇవి బేసిక్ రూల్స్. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు నేను దీన్ని కూడా కొంచెం పైకి పంపిస్తున్నా. అయితే ఇప్పుడు మనం టెన్సులు తీసుకుందాం. టెన్స్లో ఫస్ట్ వన్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ కదా. సింపుల్ ప్రెజెంట్ యొక్క ఫార్ములా ఏంటి? ఎవరికి తెలుసు అనకూడదు. సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు ఫార్ములా. ఇది ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అంటే ఇంతవరకు కాదు, గత క్లాస్లో టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ తెలుసుకున్నాం. సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఇది. ఈ స్ట్రక్చరు ఏంటి సార్? ఇది యాక్టివ్ వాయిస్. అంటే ఇంతవరకు మనం తెలుసుకున్న ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్లు మొత్తం యాక్టివ్ వాయిస్లు. అంటే మనకు యాక్టివ్ వాయిస్లు తెలుసు. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ నీకు తెలుసు కదా, అది యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే దాని ఫార్ములా తెలుసుకోవాలి. అంటే సింపుల్ ప్రెజెంట్కి మనకు యాక్టివ్ వాయిస్ తెలుసు కానీ ప్యాసివ్ వాయిస్ ఇంతవరకు తెలీదు. అది ఎట్లా ఫామ్ అవుతుంది? ఏమీ లేదు. టెన్సెస్లో మనకు స్ట్రక్చర్ తెలుసు, అవన్నీ యాక్టివ్ వాయిస్లు. బాగా వినండి, నిదానంగా వినండి. టెన్సెస్లో స్ట్రక్చర్స్ తెలుసు, అవన్నీ యాక్టివ్ వాయిస్లు. సింపుల్ ప్రెజెంట్కి మన స్ట్రక్చర్ తెలుసు, అది యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దానికి మనం ప్యాసివ్ వాయిస్ తెలుసుకోబోతున్నాము. అంటే ముందు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుందో లెట్ us see. సో మీరు ఒకసారి 6 బేసిక్ రూల్స్ గుర్తు చేసుకుంటే చూడండి. 3 పార్ట్స్ గురించి ఓఎస్ అవుతుంది అన్నాం కదా. ఓఎస్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఓ కదా, ఇక్కడ పోయేసరికి ఎస్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఈ పందు ఇది తీసుకోండి, ఇదేయండి. దాని తర్వాత ఓఎస్ అవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, ఓఎస్ అయినప్పుడు తర్వాత బీ ఫామ్ వాడాలా అన్నాం. సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్స్ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడాలి. వాజ్ వర్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు సార్ అంటే ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ బీ ఫామ్సే వాడినాను. ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ బీ ఫామ్సే వాడినాను. బీ ఫామ్ తర్వాత ఏం వాడమన్నాం? V3 వాడు స్వామి అన్నాం. వెంటనే V3 వాడినాం. బీ ఫామ్ తర్వాత V3 వాడాను. V3 వాడిన తర్వాత ఏం వాడమన్నాను? వెంటనే బై వాడు అన్నా. బై వాడిన తర్వాత మరి ఈ సబ్జెక్టు ఇటుకు వచ్చినప్పుడు ఈ సబ్జెక్టు అడిగి పోయేసరికి ఆబ్జెక్ట్ అవుతుంది కదా. ఇది ఫార్ములా. సో గమనించండి, ఫార్ములా రెడీ. ఎట్లా ఫామ్ అయిందో చూడండి. కొంచెం ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఈ సబ్జెక్టు ఆబ్జెక్టులు ఈ రెండు తీసుకోండి. ఫస్ట్ ఆబ్జెక్టు సబ్జెక్ట్ అయింది, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అయింది. అంటే ఇది మారింది, అది మారిన తర్వాత ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కన్ఫర్మ్. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 కన్ఫర్మ్. వర్బ్ 3 తర్వాత నువ్వేం పెట్టాలి? బై పెట్టాలి. అంటే ఏంటి? ప్రిపోజిషను బై ఫిక్స్డ్. అది V3 ఫిక్సే, బై ఫిక్సే, ఇది కూడా ఫిక్సే ప్రతి టెన్స్కి. మళ్ళీ చెప్తాను. అది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరు సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ అని మనకు తెలుసు. దీనికి ప్యాసివ్ వాయిస్ ఎట్లా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది సార్ అంటే ఏమి లేదు. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయితే అంటే దీన్ని ఇక్కడ పడేయండి. పడేసిన తర్వాత బీ ఫామ్ వాడినాము. తర్వాత బై వాడండి, V3 వాడండి. ఫాస్ట్ పార్ట్ వాడాము, తర్వాత బై వాడండి. ఈ సబ్జెక్ట్ని ఆడ పడేయండి. అంటే ఈ సబ్జెక్టు అడుగుతారుగా ఆబ్జెక్ట్ అయింది.
ఇది ఫార్ములా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి, ఐ బ్రేక్ ద రూల్స్ అంట. నేను రూల్స్ బ్రేక్ చేస్తా, నాకు ఇష్టం అది. ఐ బ్రేక్ ద రూల్స్ అంట. సబ్జెక్ట్, బ్రేక్ వర్బ్, ఆబ్జెక్ట్ ఏంటి? ద రూల్స్. అంటే ఫస్ట్ ఏం రావాలా? ఆబ్జెక్ట్ రావాలా. ద రూల్స్. సో ఇక్కడ మీరు ఒక పని చేయండి, మీకు కన్ఫ్యూజ్ కాకూడదంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేయండి, అంటే ఇక్కడ వేసుకోండి. అంటే ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అని పెట్టుకోకుండా ఆబ్జెక్ట్ వేసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదా. ఆబ్జెక్ట్ అని వేసుకోండి. ఇక్కడ ఏమిస్తారు? ఆ సబ్జెక్ట్ వేయండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేయండి, ఈ సబ్జెక్టు ఆడబడేయండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ ఆబ్జెక్ట్ రూల్స్ ఉంది. సో ద రూల్స్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏం రావాలా? ఆబ్జెక్ట్ రావాలా. ఆబ్జెక్ట్ ఏంటి? ద రూల్స్. రూల్స్ అనేది సింగులరా ప్లూరలా? అంటే రూల్ అనేది సింగులర్, రూల్స్ అంటే ప్లూరల్ వచ్చినప్పుడు ఈజా ఆమా ఆరా. ద రూల్స్ ఆర్ V3 వాడు. దేనికి V3 వాడాల? బ్రేక్ V1. V3 ఏంటి? బ్రేక్, బ్రోకెన్. ద రూల్స్ ఆర్ బ్రోకెన్. దాని తర్వాత బై వాడాను. ద రూల్స్ ఆర్ బ్రోకెన్ బై సబ్జెక్ట్ ఏముంది? ఐ ఉంది. మీకు గమనిస్తే యాక్టివ్ వాయిస్లో ఉన్న ఐ ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి మీ అవుతుంది కదా. ద రూల్స్ ఆర్ బ్రోకెన్ బై మీ. ఇది పాయింట్. ద రూల్స్ ఆర్ బ్రోకెన్ బై మీ. నేను బ్రేక్ చేస్తాను అంటే యాక్టివ్ వాయిస్. రూల్స్ నా చేత బ్రేక్ చేయబడతాయంటే ప్యాసివ్ వాయిస్. ఐ బ్రేక్ ద రూల్స్ ఆర్ బ్రోకెన్ బై మీ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకునే ముందు ఇప్పుడు మీకు మన చార్ట్ పెద్ద మనిషిని తీసుకొస్తా. ఇక్కడ చూడండి. సో గమనిస్తే సింపుల్ ప్రజెంట్ యాక్టివ్ వాయిస్, సబ్జెక్టు V1, ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఏం వాడినాం? చూడండి, ఆబ్జెక్ట్ ఉంది, ఈజ్, ఆమ్, ఆర్ ఉంది, V3 ఉంది, బై ఉంది, సబ్జెక్ట్. సో ఫస్ట్ చూడండి, వి స్పీక్ ఇంగ్లీష్. మీకు ఇది కనపడుతుందా? అహే, ఇప్పుడు కనపడుతుందా? ఓకేనా? ఇప్పుడు చూడండి. సో ఇది కనపడుతుందా? ఈజ్ ఇట్ అపియరింగ్ నౌ? ఎస్. ఇజ్ ఇట్ విజిబుల్? ఎస్. ఇప్పుడు చూడండి, సబ్జెక్టు వి స్పీక్ ఇంగ్లీష్. ఫస్ట్ ఏం రావాలా? ఆబ్జెక్ట్ రావాలా. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇంగ్లీష్. చూడండి, ఇంగ్లీష్. ఈజా, ఆమా, ఆరా. ఇంగ్లీష్ ఈజ్. V3 చెప్పండి. స్పీక్కి V3. స్పీక్, స్పోకెన్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది బేసిక్గా ఫ్రేజ్. అది ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంగ్లీషు ప్రపంచం మొత్తం మాట్లాడబడుతుంది. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై ఇక్కడ సబ్జెక్ట్ వాడాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? వి ఉంది. వి బికమ్స్ ఏమవుతుంది? వి అజ్ అవుతుంది కదా, అయిపోయా. వి స్పీక్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మాట్లాడతాము, ఇంగ్లీష్ మా చేత మాట్లాడబడుతుంది. మీనింగ్ ఏం తేడా లేదండి, మీనింగ్ సేమే. ఒక సెంటెన్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అంతే. అందుకే దీన్ని ట్రాన్స్ఫర్మేటివ్ సెంటెన్సెస్ అంట. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేటివ్ సెంటెన్సెస్ ఇన్ ద గ్రామర్ which is existed from our, I mean, since it has been from schooling from 6th class onwards. We've been studying that, but ఇంకా మనకు కమాండింగ్ రాలేదు. సో వెంటనే ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ అంటాడు. నెక్స్ట్ చూడండి, షీ మేక్స్ మిస్టేక్స్. ఆమె మిస్టేక్స్ చేస్తుంది. జనరల్గా ఆమె మిస్టేక్స్ చేస్తుంది. షీ మేక్స్ మిస్టేక్స్. సబ్జెక్ట్ ఏంటి? షీ ఉంది. వర్బ్ వన్ ఏమిటి? మేక్స్ అని ఉంది. ఆబ్జెక్ట్ ఏముంది? మిస్టేక్స్ అని ఉంది. ఆబ్జెక్ట్ తీసుకోండి, మిస్టేక్స్.
ఈజా ఆమా ఆరా. మిస్టేక్ ఒకటి ఉంటే ఈజ్ తీసుకోండి, కానీ ఇది ఇస్ అ ప్లూరల్ కాబట్టి ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మస్ట్ బీ ప్లూరల్, అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్. మిస్టేక్స్ ఆర్ V3 చూడండి. మేక్ అనేది V1, మేక్, మేడ్, మేడ్ V3. మిస్టేక్స్ ఆర్ మేడ్, మిస్టేక్స్ ఆర్ మేడ్. నెక్స్ట్ ఏం వాడాలి? బై వాడాలి. బై సబ్జెక్ట్ ఏంటి? షీ ఉంది. యాక్టివ్ వాయిస్లో ఉన్న షీ, ప్యాసివ్ వాయిస్లో హర్ కదా. ప్యాసివ్ వాయిస్లో బై, బై హర్. మిస్టేక్స్ ఆర్ మేడ్ బై హర్, మిస్టేక్స్ ఆర్ మేడ్ బై హర్. షీ మేక్స్ మిస్టేక్స్, మిస్టేక్స్ ఆర్ మేడ్ బై హర్. ఇది పాయింట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అద్భుతమైన ఎగ్జాంపుల్, సూపర్ ఎగ్జాంపుల్ చెప్తాను. దే ఇన్వైట్, దే ఇన్వైట్ యూ. వాళ్ళు నేను ఇన్వైట్ చేస్తారు, చాలా మంచి వాళ్ళు, నువ్వు కూడా మంచివాడే కాబట్టి దే ఇన్వైట్ యూ. ఇది యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఫస్ట్ ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. చూడండి, ఆబ్జెక్ట్ ఇది యూ కదా. యూ, యూ వచ్చినప్పుడు ఈజా ఆమా ఆరా. యు ఈజా, యు ఆమా, యు ఆరా అంటే యు ఆర్ అని మనకు తెలుసు. యు ఆర్ తర్వాత ఏం వాడాలా? వర్బ్ 3 వాడండి అంటాడు. వర్బ్ 3 చూడండి. ఇన్వైట్కి వర్బ్ 3 ఏంటి? ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. యు ఆర్ ఇన్వైటెడ్ బై సబ్జెక్ట్, దే ఏమైతే దెమ్ అవుతుంది. యు ఆర్ ఇన్వైటెడ్ బై దెమ్. ఇప్పుడు నేను ఈ బై తీసేయండి, ఇది ఒకటి పెట్టండి. మీకు ఏదైనా మీరు లైక్ ఇన్విటేషన్ కార్డు ఉందనుకోండి, పెళ్ళి కార్డు ఇంగ్లీష్లో ఉండేది, లేదు ఫంక్షన్ కార్డు. యు ఆర్ ఇన్వైటెడ్ టు ద ఫంక్షన్, యు ఆర్ ఇన్వైటెడ్ అని మీకు ఫస్ట్ లైన్లోనే మనకు ఇచ్చిన లైక్ ఇన్విటేషన్లో యు ఆర్ ఇన్వైటెడ్ టు ద లైక్ అకేషన్ విచ్ ఇస్ హెల్డ్ ఆన్ 14th March ఆర్ ఎల్స్ 15th March అంటాడు. యు ఆర్ ఇన్వైటెడ్. నాయన నువ్వు ఇన్వైట్ చేయబడుతున్నావు. యు ఆర్ ఇన్వైట్. వాళ్ళు చేస్తారు, దే ఇన్వైట్. వాళ్ళ చేత నువ్వు చేయబడతావు. యు ఆర్ ఇన్వైటెడ్, నువ్వు చేయబడుతున్నావు. యు ఆర్ ఇన్వైటెడ్ టు ద ఫంక్షన్ అంట. అంటే అనౌన్స్మెంట్లు, లేకపోతే కార్డ్స్, లేకపోతే న్యూస్ పేపర్. లెట్ us అండర్స్టాండ్. The government changes the rules of traffic. The government changes the rules. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మారుద్దాం. సబ్జెక్ట్ ఏంటి? ద గవర్నమెంట్. వర్బ్ ఏంటి? చేంజెస్. ఆబ్జెక్ట్ ఏంటి? ద రూల్స్. ఇప్పుడు చూడండి, ద రూల్స్. అయ్యా, ద రూల్స్ ఈజా ఆమా ఆరా. ద రూల్స్ ఆర్, చేంజ్కి V3 చెప్పండి. ద రూల్స్ ఆర్ చేంజ్డ్. న్యూస్ పేపర్లో ఇదే లైన్ ఉంటుంది. ద రూల్స్ ఆర్ చేంజ్డ్. రూల్స్ మార్చబడతాయి. ద రూల్స్ ఆర్ చేంజ్డ్. ద రూల్స్ ఆర్ చేంజ్డ్ బై ద గవర్నమెంట్. బై ద గవర్నమెంట్ అంటే న్యూస్ పేపర్ అర్థం కావాలి అన్నా, టెక్స్ట్లు మనం రాయాలి అన్నా, డ్రాఫ్టింగ్లో మనం ఓకే అన్నారన్నా, మనం ఫోకస్ చేయాల్సింది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ మనకి ఎలాగో తెలుసు, ప్యాసివ్ వాయిస్ తెలియాలి. లెట్ us అండర్స్టాండ్. షీ షౌట్స్ మీ. ఆమె నన్ను ఊకే అడుస్తుంటుంది సార్. షీ షౌట్స్ మీ ఆల్వేస్. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏం రావాలా? ఆబ్జెక్ట్ రావాలా. మీ ఇక్కడ పోయేసరికి ఐ అవుతుంది కదా. ఐ ఈజా ఆమా ఆరా. ఐ ఆమ్. V3 వాడాలా. ఐ ఆమ్ తర్వాత V3 చెప్పండి. షౌట్కి ఐ ఆమ్ షౌటెడ్. చాలామంది ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే ఐ ఆమ్ షౌటెడ్ రాంగ్ అంటాం. ఐ ఆమ్ షౌటెడ్ రాకూడదు. ఐ షౌటెడ్ అన్నా రావాలి. వస్తే ఐ షౌటెడ్ అన్నా రావాలి, లేకపోతే ఐ ఆమ్ షౌటింగ్ అన్నా రావాలి అంటాం. ఐ ఆమ్ షౌటింగ్ అన్నా రావాలి. సో దయచేసి గమనించండి. ఈజ్ అంటే బీ ఫార్మ్స్ తర్వాత ఈజ్, ఆము, ఆర్ V3. ఈజ్, ఆము, ఆర్ల తర్వాత
V3 వచ్చిందంటే దయచేసి గమనించండి, ఇట్ ఈస్ అ ప్యాసివ్ వాయిస్ బికాజ్ ఇట్ ఈస్ దేర్ నౌ. ఐఎమ్ షౌటెడ్ అంటే నేను వచ్చాను, ఐఎమ్ షౌటెడ్ అంటే నన్ను అరుస్తారు. ఐఎమ్ ఆస్క్డ్, ఐ వాజ్ ఆస్క్డ్, ఇట్స్ వాట్ ప్యాసివ్ వాయిస్. సో ఆమె అరుస్తుంది, నేను ఆమె చేత అరవబడతాను. ఇట్స్ వాట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో మీ రోజు క్లాసు కొంచెం క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి మీకు ఓపిక ఉందనుకుంటూ, సో మీరు ఇచ్చిన ధైర్యంతో నిన్న మాట ఇచ్చారు నాకేమని, ఓపిక ఉంది సార్, టైం తీసుకోండి సార్ అని. సో టైం తీసుకుంటే, సో ఈరోజు మనం వాయిస్ అనే టాపిక్ మాట్లాడుతున్నాం. వాయిస్ అంటే ఏమీ లేదు. వాయిస్ అంటే ఒక వర్బుకు ఉండే డిఫరెంట్ ఫామ్స్నే వాయిస్ అంటాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 2 రకాలు. యాక్టివ్ వాయిస్ అంటే నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నా చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్. ఇఫ్ ఎ పర్సన్ డస్ సంథింగ్ ఇస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై ఎ పర్సన్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. అది మనము ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. సో ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. సరే నెక్స్ట్ ఒక సెంటెన్స్ని అంటే ఒక వాక్యాన్ని, ఒక స్టేట్మెంట్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే, టు చేంజ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ఒక 6 బేసిక్ రూల్స్ ఫాలో కావాలి, ఒక 6 బేసిక్ రూల్స్ ఫాలో కావాలి. ద ఫస్ట్ బేసిక్ రూల్ ఇస్, ఇచ్చిన స్టేట్మెంట్, గివన్ స్టేట్మెంట్ మస్ట్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, మొదలేయండి. సెకండ్ ఏంటంటే, అర్రే నాయన ఇక్కడున్న ఆబ్జెక్టు ఎస్ అవుతుంది అంటే ఓ బికమ్స్ ఎస్ అవుతుంది. దాని తర్వాత వెంటనే బీ ఫామ్ పెట్టండి. దాని తర్వాత వెంటనే పాస్ట్ పార్టిసిపల్ V3 వాడండి. V3 తర్వాత బై వాడండి. వై తర్వాత ఎస్ బికమ్ ఓ అవుతుంది. ఇది మనం చేసాం. యాక్టివ్ వాయిస్లో ఉన్న హీ ప్యాసివ్ వాయిస్లో హిమ్ అయింది. యాక్టివ్ వాయిస్లో ఉన్న హీ అక్కడ పోయేసరికి హిమ్ ఉంది. షీ హర్ అవుతుంది. ఇట్ అవుతుంది. ఐ మీ అవుతుంది. వి హజ్ అవుతుంది. ఈ చార్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనం ఏం చేసుకున్నాం సార్ అంటే టెన్సెస్లోకి వచ్చాం. సో టెన్సెస్లోకి వచ్చాము. టెన్సెస్లో ఫస్ట్ వన్ తీసుకున్నాం సింపుల్ ప్రజెంట్ తీసుకున్నాం. సింపుల్ ప్రజెంట్ ఫామ్లో మనకు ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యాక్టివ్ వాయిస్ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేసుకున్న దానికి ప్యాసివ్ వాయిస్ తీసుకున్నాం. ఆబ్జెక్టు ఈజ్ ఆమారు ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్టుగా తీసుకున్నాం. ఇది సింపుల్ ప్రజెంట్ అయిపోయింది. అంటే సింపుల్ ప్రజెంట్కి మనకు యాక్టివ్ వాయిస్ తెలుసు, ప్యాసివ్ వాయిస్ తెలుసు. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, వెంటనే బీ ఫామ్స్ ఈజ్ ఆమారు, తర్వాత V3, తర్వాత బై, తర్వాత సబ్జెక్ట్. దీంట్లో నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ హ్యామర్ల తర్వాత V3 వస్తే ప్యాసివ్ వాయిస్. షీ ఈజ్ ఇన్వైటెడ్, ఆమె ఇన్వైట్ చేయబడింది. షీ ఈజ్ ఇన్వైటెడ్. చూడండి, ఈజ్ తర్వాత V3 వచ్చింది. ఇట్స్ అ ప్యాసివ్ వాయిస్ అని గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైన ఇంగ్లీష్ ఇది, రైట్? సో ఇది సింపుల్ ప్రజెంట్ మనం చేసేసినాం. సో మనం గుర్తు చేయాల్సిందంటే, నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నా చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్. ఐ కాల్ దెమ్, నేను వాళ్ళని పిలుస్తాను, వాళ్ళు నా చేత పిలువబడతారు. ఐ కాల్ దెమ్, దే ఆర్ కాల్డ్ బై మీ. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, లేట్ చేయకుండా సెకండ్ టెన్స్, మీరు ఎస్ అంటే సెకండ్ టెన్స్. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు ఆల్ పీపుల్ ఫర్ యువర్ పేషెన్స్. మీకు ఇంగ్లీష్ పట్ల ఉన్నటువంటి మీ యొక్క ఇంట్రెస్ట్కి హ్యాట్సప్ చెప్తూ, సో సెకండ్ టెన్స్ లేట్ చేయకుండా ప్రెజెంట్ కంటిన్యూస్ తీసుకుంటున్నాను. నేను ప్రెజెంట్ కంటిన్యూస్ తీసుకుంటున్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్కి మీరు ఫార్ములా చెప్తే నేను వింటాను. సో ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్ కంటిన్యూస్ అంటేనే ఈజ్, ఆము, ఆర్ ఉంటుంది. కంటిన్యూస్ అంటేనే V4 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది మనకు ఇంతకుముందు తెలుసుకున్నది. దీన్ని మనం ఏమన్నాము, యాక్టివ్ వాయిస్ అన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటాం. ఏమీ లేదు, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేయండి, నెక్స్ట్ ఈ సబ్జెక్టు లాస్ట్లో పడేయండి. కొత్తగా మనం ఏం తీసుకురాము, ఇదే బీ ఫామ్స్ను ఈజామార్ తీసుకోండి. ప్లస్ ప్యాసివ్ వాయిస్ అంటేనే మనం గుర్తుపెట్టుకున్నాం V3 తర్వాత వెంటనే బై, ఇవి ఫిక్స్. కావాలంటే మీరు చూడండి, కావాలంటే సింపుల్ ప్రజెంట్లో కూడా చూడండి, V3 బై సబ్జెక్ట్. చూడండి, V3 బై సబ్జెక్ట్ ప్రతి టెన్స్లో కామన్ ఉంటుంది. V3 ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ట్రా ఒకడు వస్తాడు, పెద్ద మనిషి.
ఆ పెద్ద మనిషి ఎవరు సార్ అంటే దట్ గాయ్ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ అని ఒకడు వస్తాడు. దెన్ ద ఫార్ములా క్లియర్. సో ప్రజెంట్ కంటిన్యూస్లో ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సబ్జెక్ట్ కంటిన్యూస్ అంటే V4 కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, హెల్ప్ చేయడానికి ఈజ్ ఆమర్ వస్తారు. దాని ఫార్ములా ఈ సబ్జెక్ట్ ఈజ్ ఆమర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. దీనికి ప్యాసివ్ వాయిస్ ఫార్ములా తీసుకుంటున్నాం. ఏమి లేదు, ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లను ఆబ్జెక్ట్ ఇక్కడ వేసినాం, సబ్జెక్ట్ అక్కడ పడేసినాం. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 బై కామను. ప్యాసివ్ వాయిస్ అంటేనే పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది, తర్వాత బై వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. ఇక్కడ ఉన్న బీ ఫార్మ్స్ని ఇక్కడ తీసుకోవడం పడేసాం, ఎందుకంటే ప్రజెంట్ కాబట్టి. ఎక్స్ట్రా గెస్ట్ ఎవడంటే బీయింగ్ అనేవాడు ఎక్స్ట్రా గెస్ట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ఆమ్ ఎడ్యుకేటింగ్ యూ. నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. వాయిస్ విషయంలో మాత్రం ఎడ్యుకేట్ చేస్తున్నా, మరి ఏదనుకోవద్దండి. సో నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఐ ఆమ్ ఎడ్యుకేటింగ్ యూ. సో మీకు వాయిస్ నేను చెబుతున్నాను, ఐఎమ్ టీచింగ్ యూ అని. ఐఎమ్ ఎడ్యుకేటింగ్ యూ అంటే నేను మీకు టీచ్ చేస్తున్నాను. సబ్జెక్టు బీ ఫాము V4 ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏం రావాలా? యూనే అవుతుంది కదా. యూ ఈజా ఆమా ఆరా. యు ఆర్ ఏం రావాలా? బీయింగ్. యు ఆర్ బీయింగ్. V3 ఏంటి? V3 ఎడ్యుకేటింగ్కి V3 ఎడ్యుకేటెడ్. యు ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. బై ఐ ఉంది చూడండి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఐ ఉంది కదా. ఐ అక్కడ పోయేసరికి ఏమవుతుంది? మీ అవుతుంది కదా. యు ఆర్ ఎడ్యుకేటింగ్ బై మీ. యు ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ బై మీ. నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. మీనింగ్ ఏమొస్తుంది చూడండి. నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను, మీరు నా చేత ఎడ్యుకేట్ చేయబడుతున్నారు. సో ఇప్పుడు మీరు ఇంతవరకు మీరు వినింటే దీన్ని కనుక మీరు ఒప్పుకుంటే, ఎస్ సార్ నేను ఎడ్యుకేట్ చేయబడుతున్నాను అంటే, ఎస్ సార్ ఐ ఆమ్ బీయింగ్ అండ్ సపోజ్ ఇంకొకటి చెప్తాను చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూ ఆర్ ఎడ్యుకేటింగ్ అజ్. సార్ నువ్వు మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నావు. యు ఆర్ ఎడ్యుకేటింగ్. సబ్జెక్టు ఆరు, ఎడ్యుకేటింగ్ V4 ఆబ్జెక్ట్ అజ్. ఫస్ట్ టైంలో ఆబ్జెక్ట్ రావాలా. ఆబ్జెక్ట్ అజ్ అనేది ఇక్కడ పోయేసరికి V అవుతుంది కదా. V అజ్ అయినప్పుడు అజ్ V అవుతుంది. V ఈజ్ ఆర్లో విఆర్ చూడండి. మీ ఏమవుతుంది? విఆర్ ఆర్ తర్వాత ఏం రావాలా? బీయింగ్ రావాలా. విఆర్ బీయింగ్ V3 ఎడ్యుకేట్కి V3 చూడండి. విఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ బై సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? సబ్జెక్ట్ యూ ఉంది. యూ బికమ్స్ ఏమవుతుంది? యూనే అవుతుంది. వీఆర్ ఎడ్యుకేటింగ్ బై యూ. సో ఇంతవరకు చూడండి, మీరు మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీరు నన్ను ఎడ్యుకేట్ చేస్తున్నారు. మేము మీ చేత ఎడ్యుకేట్ చేయబడుతున్నాం. సో మీరు కనుక ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటే ఈ సెంటెన్స్ కామెంట్ చేయండి. ఎస్ సార్ వీఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ బై యూ. మేము మీ చేత ఎడ్యుకేట్ కాబడుతున్నాము అంటే ప్యాసివ్ వాయిస్లో. మిగతా లైఫ్లో కాదు. మీరు లైఫ్లో మీ తెలివితేటలు మీకు ఉంటాయి. గ్రామర్ విషయంలో ఎస్ సార్ ఇది మీరు రాయగలిగితే ఇంతసేపు మీరు విన్నారని, ఇంతసేపు నన్ను ఆలకించారని విన్నారని ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మొన్న వీడియో చూడండి, లాస్ట్ వీడియో, అంతకుముందు వీడియో కామెంట్ బాక్స్ బద్దలైంది. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈరోజు కామెంట్ ఎస్ సార్ మీరు మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, మేము మీ చేత ఎడ్యుకేట్ చేయబడుతున్నాము. వీఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ బై యూ. ఇది వాయిస్, ఇది కామెంటు పెట్టండి. బాక్సులు బద్దలు కావాలా. మీరు ఇచ్చే నాకు గొప్ప గిఫ్ట్ అదే. అండ్ దాన్ని చూసి నేను బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతాను. లేట్ చేయకుండా ఇప్పుడు ఒక చార్ట్ తీసుకుంటాను.
చార్ట్ తీసుకొని వదిలేస్తాను, గమనించండి. ప్రెజెంట్ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ ఇస్ ఇట్ విజిబుల్? కనబడుతుంది కదా మీ అందరికీ? చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్, సబ్జెక్టు ఈజ్ ఆర్ V4 ఆబ్జెక్ట్. ఇంకా కొంచెం పెద్దగా చేస్తా, ఐల్ మేక్ ఇట్ ఈజ్ వన్ యాజ్ అ బిగ్. చూడండి, సబ్జెక్ట్ ఈజ్ ఆర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏం రావాలా? ఆబ్జెక్ట్ రావాలా. తర్వాత ఈ బీ ఫామ్స్ వస్తాయి, తర్వాత బీయింగ్ వస్తుంది, V3 వస్తుంది, బై వస్తుంది, సబ్జెక్ట్. సో అంతా సేమ్ అదే మనం చూసుకునేది. చూడండి, ఎగ్జాంపుల్, దే ఆర్ ఎడ్యుకేటింగ్ మీ. సో ఇక్కడ ఫస్ట్ ఏం రావాలా? ఆబ్జెక్ట్ రావాలా. ఆబ్జెక్ట్ V4 ఆరు సబ్జెక్టు. మంచిది. ఫస్ట్ ఆబ్జెక్ట్ మీ ఏమవుతుంది? ఐ అవుతుంది. ఐ ఈజ్ ఆమా ఆరా. ఐ ఆమ్ బీయింగ్. V3 చూడండి, V3 ఎడ్యుకేటింగ్కి V3 ఇప్పటిదాకా మనం చేసిన ఎగ్జాంపులే. ఐ ఆమ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. నాకు ఎగ్జాంపుల్లో కూడా ఇది ఉందని తెలీదు, వేసి పడేసిన. బై వచ్చేసింది. సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? దే ఉంది కదా. దే ఏమైతే? దెమ్ అవుతుంది. నెక్స్ట్, షీ ఈజ్ కరెక్టింగ్ ద మిస్టేక్స్. సబ్జెక్టు షీ ఉంది, ఈజ్ ఉంది, V4 వచ్చేసి కరెక్టింగ్. ఆబ్జెక్ట్ ఏంటి? ద మిస్టేక్స్. ఆబ్జెక్ట్ ఉంది. ద మిస్టేక్స్ ఈజ్ ఆమా ఆరా. మిస్టేక్స్ అంటే ప్లూరల్ కాబట్టి ద మిస్టేక్స్ ఆర్ బీయింగ్. V3 చూడండి, కరెక్టింగ్ అనేది V4 అంటే కరెక్టెడ్. ద మిస్టేక్స్ ఆర్ బీయింగ్ కరెక్టెడ్ బై. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? షీ ఉంది. షీ బికమ్స్ హర్ కదా. ద మిస్టేక్స్ ఆర్ బీయింగ్ కరెక్టెడ్. సో ఇట్ ఈస్ బీయింగ్ ఆరు ప్లస్, గుర్తించండి, ఈజ్ ఆమ్ ఆరు ప్లస్ బీయింగ్ అంటే ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి మీరు యాక్టివ్ వాయిస్ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో ప్యాసివ్ వాయిస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎలా చూడండి, సింపుల్, వెరీ చూడండి. ప్యాసివ్ వాయిస్ ఏముంటుంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వేసి ఉంటాం. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కన్ఫాము. V3 తర్వాత బై కన్ఫామ్. ఏం మారుతున్నాయి? ప్రజెంట్లో ఈజ్ ఆమారు. ప్రజెంట్లో బీ ఫామ్స్ వాడాలి. ఈజ్ ఆమార్ అన్నాం. తర్వాత V3 బీ ఫామ్ తర్వాత ఎక్కడ గెస్ట్ వచ్చినాడు? ఎవడు బీయింగ్ అనేవాడు గెస్ట్ వచ్చాడు. ఇట్ ఈస్ అ ప్యాసివ్ వాయిస్, రైట్? సో సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ ఫినిష్ చేసాం. ఇప్పటివరకు మీరు చూసిండింటే ఒకటే కామెంట్, ఎస్ ఐ ఆమ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ బై యూ సార్, నేను మీ చేత ఎడ్యుకేట్ చేయబడుతున్నాను అనే ఒక మాట మీరు మనస్ఫూర్తిగా పెట్టగలిగితే నేను ఇంతసేపు పడిన దానికి చాలా 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 షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యూ అని చెబుతూ, బాక్స్ బద్దలు కావాలి మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. దట్స్ వాట్ ఐమ్ చెప్తూ. సో ప్యాసివ్ వాయిస్ అంటే ఏం లేదు, ఓవరాల్గా చూడండి. ప్యాసివ్ వాయిస్ అంటే డిఫరెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, రెండు రకాలు. యాక్టివ్ వాయిస్, నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నా చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్. నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నా చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్. ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే 6 బేసిక్ రూల్స్ ఫాలో కావాలా. అయిన తర్వాత సింపుల్ ప్రజెంట్ తీసుకున్నాం, చేంజ్ చేసుకున్నాం, ప్రజెంట్ కంటిన్యూస్ తీసుకున్నాం, చేంజ్ చేసినాం. సో ఇంకొకసారి అర్థం కాకపోతే టైం తీసుకోండి, టేక్ అ టైం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొకసారి చూడండి వీడియో, డెఫినెట్గా మీ మైండ్లోకి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత ఏం చేయాలనో నెక్స్ట్ క్లాస్లో అండ్ ఐ విల్ డిస్కస్ అని చెబుతూ. సో ఇంతవరకు సో ఫార్ యూ హ్యావ్ వాచ్డ్, ఐ హోప్ యూ హ్యావ్ వాచ్డ్ అండ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్, యూ హ్యావ్ బీన్ ఎడ్యుకేటెడ్ బై దిస్ క్లాస్ అని చెబుతూ, నాకు ఈ అవకాశం, నాకు ఈ నెమ్మదిని అండ్ నాకు ఈ ఛాన్స్ని ఇస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, కామెంట్ చేస్తున్న ప్రతి బ్రదర్కి, ప్రతి సిస్టర్కి ఒకటి చెప్తాను చూడండి. నిన్నటి దాంట్లో ఫస్ట్ 8 minutes కామెంట్ చదివాను నేను. కామెంట్ చదివితే కింద అతను 23 minutesలో 8 minutes సోది చెప్పావు సార్ అని చెప్పి మన కామెంట్ పెట్టాడు. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పాజిటివ్ యాంగిల్ చూడండి. ఛానల్లో కంటెంట్ చెబితే కంటెంట్ కోసం ఎదురు చూసేవాళ్ళు 100 మంది ఉన్నారు. సో దట్స్ వై 100 కాదు 1000% వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ సోఫా అండ్ వాట్ ఐ హ్యావ్ గెయిన్ దట్. ఇవంతా నేను ఇవ్వడానికి 100 కాదు 1000% రెడీ. కొంచెం పేషెన్స్ ఉండాలి. లెట్ us హ్యావ్ సమ్ పేషెన్స్. ఎస్, మీరు కామెంట్, చిన్న లాస్ట్ కామెంట్, ఎస్ సార్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్.
లాట్స్ ఆఫ్ పేషెన్స్ అని మీరు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ మై డియర్స్. యువర్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ.